ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఐఐ సమ్మిట్కు సిద్ధమైంది విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని ఎలా ఉండబోతోంది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఎలా ఉంది అన్న దానిపై ప్రత్యేక నమూనాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అమరావతిని ప్రపంచ స్థాయిలో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఐఐ పార్ట్నర్ సబ్మిట్కి ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీని వేదిక చేసింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, విభిన్నమైన అంతుకులతో విభిన్నమైన ఆకృతులకి ఈ ప్రాంతం వేదికైన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏదైతే మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతున్న దీనికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది, ఇక్కడ అమరావతికి సంబంధించిన ప్రత్యేక నమూనాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతం అమరావతిలో నమూనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, రాజ్ భవన్కి సంబంధించి కావచ్చు, సీఎం రెసిడెన్సీకి సంబంధించి కావచ్చు, అలాగే మిగిలిన వాటికి సంబంధించి కావచ్చు ఏ రకంగా ఉండబోతుంది, అమరావతి అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అమరావతిలో అభివృద్ధి జరుగుతున్న తీరు తెన్నులేంటి అనే అంశానికి సంబంధించి కూడా కళ్ళకు కట్టినట్లు కూడా ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో ఒక డెమోని, ఏదైతే ఒక మాస్టర్ డెమోని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ సిఐ సదస్సుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 13-14 దేశాలకు సంబంధించిన అధికారులు ఇక్కడికి రాబోతున్నారు. వీటికి సంబంధించి అనేక దేశాలకు సంబంధించిన మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రపంచ దేశాలకు సంబంధించిన నేతలు ఇక్కడ వేదిక కాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సిఐఐ జాతీయ సదస్సుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం శరవేగంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మన విజయవాడలో ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న వాటిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనుక ఏ రకంగా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మొత్తం టోటల్ నమూనాలకు సంబంధించి కూడా ఇది వేదికైన పరిస్థితి కనిపిస్తోంది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏ రకంగా జరగబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. చేరుకోవడంతో పాటుగా ఏర్పాట్లని విస్తృత స్థాయిలో పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే రాజధానికి సంబంధించి అమరావతి నమూనా ఏ రకంగా ఉండబోతుంది, అమరావతికి సంబంధించి ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా జరగబోతుంది. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించి కూడా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. సమావేశానికి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదటిసారిగా ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఏఐ ఫర్ వికృత భారత్ స్పెషల్ సీఎం చంద్రబాబు దీంట్లో ప్రత్యేకంగా తన ప్రసంగాన్ని ప్రసంగించబోతున్నారు. సిఆర్డీకి సంబంధించినటువంటి మేము ఏమైతే కట్టబోతున్నామో దాన్ని ఒక మినియేచర్ 3D మోడల్లో డిస్ప్లే చేయబోతున్నాం అండి. 1, 2 ఒక టెక్నాలజీని లివరేజ్ చేసుకుంటూ మనం సిఆర్డీని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో మోస్ట్ ఎమర్జింగ్ కాన్సెప్ట్ అయినటువంటి డిజిటల్ ట్విన్ కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. ఈ డిజిటల్ ట్విన్ ఏ రకంగా మాకు ప్లానింగ్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, లేదా కస్టమర్ సిటిజన్ ఎంగేజ్మెంట్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్లో కానీ ఏ రకంగా అది యూస్ఫుల్గా ఉంటుంది అనేటటువంటిది. సో వీఆర్ కమింగ్ అవుట్ విత్ ద న్యూ ఎమర్జింగ్ కాన్సెప్ట్ దట్ ఆల్సో వి జస్ట్ గోయింగ్ టు డిస్ప్లే. సో నాట్ ఓన్లీ ఫర్ ద డిస్ప్లే పర్పస్ బట్ రానున్న రోజుల్లో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నది కూడా చూపించబోతున్నాము. సో ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా అట్రాక్ట్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ సీఎం గారి యొక్క క్రెడిబిలిటీ వలన, దేశాలు తిరగడం వల్ల చాలా వరకు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు 50,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సమ్మిట్ సందర్భంగా అట్రాక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆ రకంగా రానున్న రోజుల్లో ఒక సస్టైనబుల్, గ్రీన్, ఒక స్టాండర్డ్ గ్లోబల్ సిటీగా చేయడానికి గౌరవ సీఎం గారు గైడెన్స్ అండ్ దెన్ లీడర్షిప్లో ముందు తీసుకెళ్దానేటటువంటి కార్యక్రమం సిఆర్డీఏ తరఫున చేపట్టడం జరుగుతుంది. సార్, అమరావతి ప్రాంతానికి ఎన్ని రకాల పెట్టుబడులు రాబోతున్నాయి? సో రాజధాని ప్రాంతం అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది? బేసికల్గా అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ సమ్మిట్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక 50,000 crores అనుకున్నాం. ఇప్పటికే హెల్త్ కేర్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ, హాస్పిటాలిటీ సెక్టర్లో కానీ, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడం, హూ ఆఫ్ ద కంట్రీ అది తీసుకురావడం జరిగింది. సో ఆ రకంగా సుమారుగా ఒక 30,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ పుల్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని దృష్టిలో పెట్టుకుని అనదర్ 50,000 crores మనం పుల్ చేయడం జరుగుతుంది. సో సీఎం గారి ఉద్దేశం ఏంటంటే
నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ని మనం అట్రాక్ట్ చేయాలి, మనం ఎంకరేజ్ కూడా చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఆ రకంగానే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ట్రాక్షన్ ఒక ఈకో సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక లివబుల్ సిటీగా, ఎంగేజింగ్ సిటీగా కూడా ఉండడానికి ఆవశ్యకత ఉంది. కాబట్టి కేవలం మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కట్టడమే కాకుండా ప్యారలల్గా లివబుల్ సిటీగా చేయడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అదంతా కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రీనింగ్ సైడ్ కూడా ఎక్కడ ఏ సిటీకి లేని విధంగా మోర్ దెన్ 30% గ్రీన్ బ్లూనే ఉంది. అలాగే ఎక్కువ నాన్ మోటరైజ్డ్ రోడ్డు కూడా మోర్ దెన్ 3000 కిలోమీటర్స్ వాట్ ఈస్ దట్ ఇదర్ పెడస్ట్రియన్ కానీ సైక్లిస్ట్ కానీ పాత్ మోర్ దెన్ 3000 కిలోమీటర్స్ ఏ సిటీలో లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో అంతా కూడా గ్రీన్ ఎనర్జీ మీద ఇచ్చేటట్టుగా, ట్రాన్స్పోర్ట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్తోనే ముందుకెళ్ళేటట్టుగా చర్యలు తీసుకోమనేటటువంటిది ఒక ప్లానింగ్లో కూడా మాకు భాగంగా ఉంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్లో వేయడానికి నాట్ ఈవెన్ జస్ట్ రోడ్స్ బట్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ కవరింగ్ ఆల్ ద బేసిక్ సెక్టర్స్. అలాగే రానున్న రోజుల్లో మనకి ఈ ప్లానింగ్ కూడా సింగపూర్ ఏదైతే ఇచ్చారో గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ఏదైతే చేస్తామో ఆ ప్లాన్లో భాగంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్సెస్ కానీ, లేకపోతే వర్క్ స్పేస్కి వెళ్ళడానికి కావాల్సిన టైం కానీ, లేకపోతే రిక్రియేషన్ ఫెసిలిటీకి వెళ్ళాల్సిన టైం కానీ 5, 10, 15 మినిట్స్ నామ్ పెట్టుకుంటూ అది చేయడం జరిగింది. సో ఈ రకంగా రానున్న రోజుల్లో కూడా అదర్ ఫెసిలిటీస్, అదర్ మోడల్ టౌన్షిప్స్, అలాగే గ్రోత్ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిర్ కనెక్టివిటీ ప్లేస్ ప్రామినెంట్ రోల్ కాబట్టి గ్రీన్ ఫీల్డ్ వాట్ ఈస్ దట్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది కూడా వచ్చిన తర్వాత అమరావతిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో ఆల్రౌండ్ మేనర్లో ఈ రకంగా ప్యారలల్గా అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరచుకోవడం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు ఈరోజు జరగబోయే ఈ CCI సదస్సులో వస్తున్నాయి. దాంట్లో 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులని అమరావతి కేంద్రంగా పెట్టేందుకు కూడా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. త్వరలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రణాళికలు రచిస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని రీతిలో గ్లోబల్ సిటీగా అమరావతిని తయారు చేయబోతున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు.